అమ్మమ్మ, మాకు పొంగల్ హాలిడేస్ కదా! మమ్మీని, డాడీని నేను అడిగాను. డిజ్నీలాండ్‌కి తీసుకెళ్ళమని. సరే అన్నారు అని సంతోషంగా అమ్మమ్మ దగ్గరకొచ్చి అంది సుకన్య. అలాగా తల్లి, అక్కడ చాలా బావుంటుందా? అని అంది జానకమ్మ. ఓహ్! చాలా బావుంటుంది. నువ్వు కూడా రా మాతో చూద్దువు గాని. అక్కడికి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వస్తారు అని అంది తిరిగి సుకన్య. గబాల్న అక్కడికొచ్చి, ఏం కాదు, డిజ్నీలాండ్ కాదు, నేను వాటర్ గేమ్స్ దగ్గర తీసుకెళ్ళమని డాడీని మమ్మీని అడిగాను, వాళ్ళు సరే అన్నారు అని కోపంగా సుకన్య వైపు చూస్తూ అన్నాడు సుశాంత్. ఏం కాదు, ముందు డిజ్నీలాండ్కే వెళ్దాం అని. ఏమమ్మమ్మ, చాలా బాగుంటుంది అని అంది. ఆహా, అంత బాగుంటుందా అమ్మా? ఏమో నాకు తెలియదు కదా అని అంది జానకమ్మ. ఏ, నువ్వు కూడా రావచ్చు కదా, ఇంట్లో ఏం చేస్తావు? అందరూ వస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తారు, కాసేపు తిరిగి అక్కడక్కడ కూర్చుండిపోతుంటారు. నేను ఇది మూడోసారి వెళ్ళడం అని అంది తిరిగి సుకన్య. మమ్మీ, సుకన్య అలా అంటుందేమిటి అని కోపంగా తల్లి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు సుశాంత్. అబ్బబ్బా, ఇద్దరూ పోట్లాడుకోకండి. 3 రోజులు హాలిడేస్, ప్రతిరోజు మనం బయటకు వెళ్దాం. మీ ఇద్దరికి ఏమేమి కావాలో చెప్పండి, అక్కడికే తీసుకెళ్తాం. అంతేగాని మీరు ఇలా పోట్లాడుకున్నారు, ఇంట్లోనే ఉంచేస్తాను అని కోపంగా అంది ప్రమీల. అమ్మో, పోట్లాడుకో, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్లా అయిపోతాం. నువ్వు చెప్పావు కదా బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండాలి, పోట్లాడుకోకూడదని. కానీ మమ్మీ ప్లీజ్ డిజ్నీలాండ్కి తీసుకెళ్ళవా అని అంది సుకన్య. మమ్మీ, వాటర్ గేమ్స్ అన్నాడు సుశాంత్. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసాద్ పిల్లలు ఇద్దరి వైపు చూసి నవ్వుకుంటూ, ఒరేయ్ చెప్పాను కదరా, ఈ 3 డేస్ మీరు బాగా ఎంజాయ్ చేదురుగానని. అంతేకాదు, మీరు ఈ 3 డేస్ ఎంజాయ్ చేసినందుకు తర్వాత స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకోవాలి, అర్థమైందా అన్నాడు. ఓకే డాడీ అని అన్నాడు సుశాంత్. డాడీ, మరి అమ్మమ్మని కూడా తీసుకెళ్దామా? పాపం ఇంట్లోనే ఉంటుంది కదా, మనం ఎక్కడికి వెళ్ళినా బయటకు రాదు అని అంది అమ్మమ్మ వైపు చూస్తూ సుకన్య. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ప్రమీల కోపంగా కూతురు వీపు మీద ఒక్క దరువు వేసి, బుద్ధి లేకుండా మాట్లాడుకో, ఆవిడకి ఈ వయసులో బయటకు రావడం ఏంటి? కృష్ణారామ అనుకుంటూ ఇంట్లో కూర్చుంటుంది లేదా టీవీ పెట్టుకుంటుంది, అంతేగాని ఏంటి పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు అని కోపంగా తల్లివైపు చూసి, ఏమమ్మా, నువ్వైనా దానికి చెప్పాలి కదా, అదొక పిచ్చిది, నీ దగ్గర దానికి బాగా అలవాటైపోయి ఎప్పుడు చూసిన అమ్మమ్మని ఇక్కడ తీసుకెళ్దామా మమ్మీ, అక్కడ తీసుకెళ్దామా మమ్మీ అని అడుగుతుంది. చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే పోయింది, నీకు ఉండాలి కదా, నువ్వు దానికి చెప్పాలి కదా. నేనెందుకమ్మా అక్కడికని అలా చూస్తూ ఉన్నావేమిటి అంతే కోపంగా ప్రమీల. ఒక్క నిమిషం బాధగా కూతురు వైపు చూసింది. అదేంటమ్మా, అదేదో అంటుంది, నేను నేను జవాబు చెప్పడం ఏమిటి అంది. ఏమిటా, చిన్నపిల్ల తెలియక మేము ఎక్కడికి బయలుదేరుతున్నా అమ్మమ్మని తీసుకువెళ్దామా అని అంటుంది. దానికి కారణం నువ్వు దానికి బాగా దగ్గర అయిపోయావు. ఎంత దగ్గర అంటే అది బెడ్రూమ్లో పడుకోవడం మానేసి అమ్మమ్మ దగ్గర పడుకుంటానంటుంది. ఇదంతా నా తప్పులే, నీ దగ్గరే దాన్ని వదిలేయడం అని రయ్యమని వంటింట్లోకి తిరిగి వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు, జానకమ్మ కళ్ళల్లో తడి చోటు చేసుకుంది. ఇదంతా తన తప్ప అంటే 3 నెలల పసిబిడ్డని తన దగ్గర వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయేది. దాన్ని ప్రాణంగా పెంచింది. ఒక మాట ఉంది, అసలు కన్నా వడ్డీ ముద్దని. ప్రమీల మీద ప్రేమంతా దాని మీదకు వెళ్ళిపోయింది తనకి. అంటే అమ్మమ్మగా దాని మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేదు. కానీ ఈరోజు ఎలా అంటుందేంటి, నా దగ్గర అలవాటు చేయడం తప్పైపోయిందా? ఎందుకో తెలియదు, గబాల్న బొగ్గల మీదుగా జారుతున్న కన్నీటిని కంగారుగా పమిటతో తుడుచుకుంది. ఎందుకంటే ఆ కన్నీరు చూస్తే ప్రమీలకి పిచ్చెక్కిపోతుంది. ఇలాగే ఆ మధ్యన ఎప్పుడో తన కళ్ళల్లో నీళ్లు చూసి శివతాండం ఆడేసింది. నీకు ఇక్కడ ఏం తక్కువైంది? మాతో సమానంగా చూస్తున్నావు కదా, ఎందుకమ్మా అలా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటావు? అక్కడికి నేను రాక్షసిని అయినట్లు అని రయ్యమని వెళ్ళిపోయింది. ఇలాంటి చిన్న చేతగా మాటలు ప్రమీల అంటూనే ఉంది. కానీ దానికి తల్లిగా తను భరిస్తూ వస్తుంది. అసలు తను చేసింది తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే
ఆయన చనిపోయి ఎక్కడున్నారో గాని, తన మంచి కోసం తను ఒంటరిగా బ్రతకలేనని తనని తన కూతురు దగ్గరే ఉండమన్నారు. ఉన్నది ఒక్క సంతానం. తమిద్దరి ప్రాణాలు దాని మీద పెట్టుకొని పెంచారు. కానీ ఆయన హాస్పిటల్‌లో 4 రోజులు ఉండి, తనకి అప్పగింతలన్నీ అప్పగించి మరి చనిపోయారు. ఆయన అన్న చివరి మాటలు జానకమ్మకి గుర్తొచ్చాయి. చూడు జానకి, మనకున్నది ఒకే బిడ్డ. దానికి కొంచెం కోపం ఎక్కువని నాకు తెలుసు. కానీ మన కన్నబిడ్డలు మనల్ని అనకపోతే ఎవరినంటారు చెప్పు? నువ్వు ఇన్నాళ్ళు నా నీడలో బ్రతికావు. నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఆ విషయం నాకు తెలుసు. అందుకనే నీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీ అమ్మగారు, నాన్నగారు నాకు అప్పగిస్తూ మా జానకి చాలా మెతక మనిషండి. ఎంత మెతక అంటే ఎవరు ఎన్నన్నా తనలో తాను బాధపడుతుంది కానీ ఎదుటి వాళ్ళకి జవాబు చెప్పదు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఎలాగ చెప్తారేమో అని మీరు అనుకోవచ్చు. కానీ నా ముగ్గురు బిడ్డల్లో జానకి చాలా మంచి పిల్ల. చీమకు కూడా హాని తలపెట్టదు. దాన్ని మీరు ఎలా చూసుకుంటారో అల్లుడు గారు అని అన్నారు. నేను అప్పుడు చిన్నగా నవ్వుకున్నాను. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డల గురించి ఇలాగే చెప్తారు కదా అనుకున్నాను. కానీ నీతో జీవితం ప్రారంభించాక నువ్వు వాళ్ళు చెప్పిన దానికన్నా మెతక మనిషివని అర్థమైపోయింది. అందుకని నీకు నేను చనిపోతూ కూడా ఒక న్యాయం చేయాలనుకుంటున్నాను జానకి అని అన్నారు ఆయన. కళ్ళలో నీళ్లు నిండిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది. మాటలు రావడం లేదు. ఏమని మాట్లాడుతుంది? ఇన్నేళ్ళు ఆయన సాహచర్యంలో బాధంటే ఏమిటో తెలియకుండా బ్రతికింది. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు. అసలు ఆ భగవంతుడు తన ప్రాణం కూడా తీసుకొని వెళ్ళిపోతే బాగుండును. ఆయన లేకుండా తను ఎందుకు బ్రతకడం అనిపిస్తుంది. కానీ ప్రాణాలు ఎలా తీసుకోవాలో తెలియడం లేదు. జానకమ్మ ఆలోచనలో ఉండగానే భర్త నెమ్మదిగా చేయి చాచి దగ్గరకు రమ్మన్నట్లు సైగ చేశాడు. గబాలను వెళ్ళింది. నెమ్మదిగా తన చెయ్యిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పట్టుకోలేకపోతున్నాడు. భగవంతుడా, ఇలాంటిది చూడ్డానికి తను ఇంకా బ్రతికుంది. తన భర్త బంగారం తనని వదిలి వెళ్ళిపోతున్నాడంటే భరించలేకపోతుంది. కానీ ఏమీ చేయలేకపోతుంది. జానకి అని అనగానే ఆలోచన నుండి గబాలను తేరుకొని చెప్పండి అంది. కళ్ళ నిండా నీళ్లు నిండుతుంటే, నువ్వు నిజంగా బంగారాన్ని విజయానికి. ఇన్నేళ్ళ మన కాపురంలో నన్ను నువ్వు, నిన్ను నేను ఒక్క మాట కూడా అనుకోలేదు. సరే, నేను చెప్పాలనుకున్నది త్వరగా చెప్తాను. ఉన్న ఆస్తులన్నీ మన అమ్మాయి పేరున వ్రాసేశాను. కానీ మనం ఉంటున్న ఇల్లు అది నీ పేరున వ్రాశాను అని అన్నాడు. కంగారుగా అంది జానకి. నా పేరున ఎందుకండి? అది కూడా అమ్మాయి పేరునే వ్రాసేయలేకపోయారా అంది. లేదు జానకి, ఒక్కొక్కసారి పరిస్థితులు మనకి అనుకూలించవు. ఎందుకంటే నీకంటూ ఒక ఆస్తి ఉండాలి. ఏ మనిషికైనా తను పోయే వరకు ఉన్నదేదో కాస్తో కూస్తో అయినా ఆ మనిషి పేరునే ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది. ఎందుకో తెలీదు, నా జానకి అన్యాయం జరగకూడదు. నా దగ్గర ఎలా తను బ్రతికిందో, కంటిలో నీటి బిందువు కూడా లేకుండా అలాగే తన ప్రాణం ఉన్నంత వరకు బ్రతకాలని అనుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విని జానకి. బ్రతికుండగా ఎవరికి ఈ ఇల్లు రాయొద్దు. పిచ్చివాడిని ఎవరికి అంటే ఇంకెవరున్నారు? మన అమ్మాయే కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నీ ప్రాణం పోయేకనే అంటే నీ తదనంతరం మాత్రమే ఈ ఇల్లు మన అమ్మాయికి చెందేటట్లు వీలునామా రాసేశాను. నువ్వు మధ్యలో ఎంత మాత్రం ఆ వీలునామా మార్చొద్దు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నువ్వు నా దగ్గర ఎలా ఉన్నావు అలాగే ఆత్మ గౌరవంతో, అభిమానంతో
ఎటువంటి బాధర బందీ లేకుండా ప్రశాంతంగా నీ ప్రాణం కూడా పోవాలని అలా వీలునామా వ్రాశాను జానకి అన్నారు. కానీ జరుగుతున్నదేమిటి? ఎందుకో ఏమిటో తనకు మాత్రం తెలియడం లేదు. నోరారా అమ్మ అని పిలిచి ఒక్క 5 నిమిషాలు తన దగ్గర కూర్చొని మాట్లాడిన పాపాన పోలేదు. మాట్లాడలేకపోతే పోయింది. చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటుంది. తనకు శక్తి ఉన్నంత వరకు ఇంట్లో పని వాళ్ళు ఉన్నా సరే తను చేయవలసిన పని ఉంటే చేసేసే వచ్చి కూర్చుంటుంది. వంట కూడా తనే చేసేది. కానీ ఈ మధ్యనే ఎందుకో నువ్వు చెయ్యొద్దు నేను చేసుకుంటాను అంటుంది. అదేంటమ్మా నేను బాగా వండడం లేదా చెప్పు అని అనగానే అంత ఎత్తున లేచి నేను ఎప్పుడు వండుకోకూడదా? నాకు కావాల్సింది నా పిల్లలకి నా భర్తకి వండి చేసి పెట్టకూడదా? ప్రతిదీ అడుగుతావు, నేను చెప్పింది విను అంతే, తిరిగి ప్రశ్నలు వేయకు అని ఒక పని మనిషిని మందలించినట్లు మందలిస్తుంది. అసలు ఎందుకు ప్రమీల రోజు రోజుకి ఇలా చిరాగ్గా కోపంగా తయారవుతుందో తనకి అర్థం కావడం లేదు. తను ఏం చేసిందని కుక్కిన పేనులానే పడి ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అల్లుడు నిజంగా బంగారం, చాలా మంచి మనిషి. కూతురున్నప్పుడు తనతో మాట్లాడడానికి భయపడతాడు. కానీ కూతురు ఆఫీసు నుంచి ఎప్పుడైనా రావడం లేట్ అయితే దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చొని కుశల ప్రశ్నలు వేస్తాడు. అసలు ప్రమీల ఎందుకు కన్న తల్లిని దూరం పెట్టుతుంది? కారణం అర్థం కావడం లేదు. ఒకవేళ రోజు తన ముఖం చూసి విసుగుపుడుతుందా? భగవంతుడా, నేను ఎప్పుడూ కోరలేదు. ఎందుకంటే నాకు కావలసినవన్నీ నా భర్తే చూసుకునేవారు. అప్పుడు నేను నిన్ను ఏ కోరికలు కోరలేదు. నీకు తెలుసు కదా. నేను ఇప్పుడు ఒక్క కోరిక కోరుతున్నాను, నా ప్రాణాలు త్వరగా తీసుకొని వెళ్ళిపో అని బాధగా కళ్ళు మూసుకుంది జానకమ్మ. కాలింగ్ బెల్ రింగ్ కావడంతో వెళ్ళి తలుపు తీసింది జానకమ్మ. ఎదురుగుండా సుందరమ్మ గారిని చూసి, మీరా, రండి, ఏంటి ఇలా వచ్చారు అంది సంతోషంగా. అప్పుడే చూశాను మీ అమ్మాయి అల్లుడు గారు అందరూ బయటికి వెళ్ళడం, మీరు ఒక్కరూ ఉంటుంటారు కదా, కాసేపు మీకు కాలక్షేపం జరుగుతుందని వచ్చాను అందావిడ. ఒక్క నిమిషం అదోలా అయిపోయింది జానకమ్మ. పాపం ఈవిడికి తనంటే చాలా అభిమానం, ఇష్టం. ఇలా 2-3 సార్లు చేసింది. కానీ తను మనసు విప్పి అడగలేకపోయింది. అదేంటండి, అమ్మాయి వాళ్ళు ఉండగా ఎప్పుడూ రారు, వాళ్ళు వెళ్ళాక వస్తారు అని. కానీ ఆ ప్రశ్న చాలా పిచ్చి ప్రశ్న అని తనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాక వస్తేనే తనతో మాట్లాడొచ్చని ఆవిడకి తెలుసు. ఏమిటి ఆలోచనలో పడిపోయారు అని అంది. గబాల్న ఆలోచన నుండి తేరుకొని రండి కూర్చోండి అని అంది. చెప్పండి కబుర్లు అంది. నేనేం చెప్తానండి, మీరే చెప్పండి. గుడికి వెళ్తున్నారా, పార్కుకి వెళ్తున్నారా అని అంది. అవి కూడా లేకపోతే మనకి కాలక్షేపం ఎలా జరుగుతుంది చెప్పండి. నిజం చెప్పాలంటే కోడలన్న మాటే కానీ మా కోడలు నాకేమీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవీ పెట్టలేదు. నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటానండి అంది సుందరమ్మ. ఆ మాటలో ఎంతో అభిమానం కనబడుతుంది. చాలా అదృష్టవంతులు మీరు. ఈ రోజుల్లో కోడళ్ళంటే అత్తగారులు భయపడిపోతున్నారు. కానీ మీ కోడలు చాలా మంచి అమ్మాయి అన్నమాట అంతే. అవునండి, చాలా మంచి అమ్మాయి. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటూ ఉంటాను, మా కోడలు మంచిది కాకపోతే నేను ఎక్కడుండేదాన్ని. ఆయన నన్ను అర్ధాంతరంగా చాన్నాళ్ళ కిందటే వదిలేసి వెళ్ళిపోయారు. నా బ్రతుకు ఎంత దుర్భరం అయిపోయేది అనిపిస్తుంది. కానీ కోడలు కొడుకుతో, మనువులు మనుమరాలతో సమయం అంతా సంతోషంగానే గడిచిపోతుందండి అని అంది సుందరమ్మ. మీరు ఏనాడో పూజ చేసుకున్నారు అని అంది. అలా అనకండి, పూజలు చేసిన వాళ్ళందరికీ ఇలాగే జరుగుతుంది అనుకుంటున్నారా? ఎంతోమంది మంచి మనుషులు ఉన్నారు మీలాంటి వాళ్ళు అని అంది.
చటుక్కున తల ఎత్తి సుందరమ్మ గారి కళ్ళల్లోకి చూసింది. కబాల్న ఆవిడ జానకమ్మ చేయి పట్టుకొని, నన్ను మీరు ఇంకా పరాయిదానిలాగే చూస్తున్నారు. నేనెప్పుడూ మిమ్మల్ని అలా అనుకోలేదు. ఎందుకో తెలీదు, నాకు మిమ్మల్ని చూస్తుంటే చనిపోయిన మా అక్కయ్య గుర్తొస్తుంది అని అంతే. అంతే. జానకమ్మ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. వెంటనే తమాయించుకొని, ఒక్క మాట అండి, మా అమ్మాయి నేను మా అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు అనుకుంటాను. మా అమ్మాయి ఇప్పుడే కాదండి, చిన్నతనం నుంచి కొంచెం కోపిస్తే ఆ కోపం ఈ పిల్లలు పుట్టి ఆఫీస్ వ్యవహారాల్లో ఎక్కువయింది అంతే అని అంతే జానకమ్మ. చూడండి జానకమ్మ గారు, మనకి ఈ వయసులో ఏం కావాలి చెప్పండి? మన కళ్ళ ముందు మన పిల్లలు ఉంటే మనకి అదే 10,000. కానీ నేను ఇక్కడ ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మనకు ఆ వయసు పైబడుతుంది. ఇంకా కొన్నాళ్ళల్లో మనం బయటికి ఎలాగో అడుగులు వేయలేం. ఎందుకంటే ఏ వేళప్పుడు ఏం జరుగుతుందో అన్న భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. పోగానే మనం ఒక గుడికి వెళ్ళాలన్నా, పార్కుకి వెళ్ళాలన్నా, లేదా మన పిల్లలతోటి మనం బయటకు వెళ్ళాలన్నా వెళ్ళగలం. తర్వాత ఎలాగో ఇంట్లో నుంచి బయటకు అడుగులు వేయలేం. అటువంటప్పుడు మనం ఎందుకండి ఇంట్లోనే ఉండాలి అని అంతే. ఆశ్చర్యంగా చూసింది జానకమ్మ. అలా అంటారేంటి? మీరు అలా అప్పుడప్పుడు మీ కోడలు కొడుకు మనుములు మనుమరాళ్ళతో వెళ్తూనే ఉంటారు కదా అని అంతే. నా గురించి కాదండి, మీ గురించే నా బాధ అంతా. మేము ఎదురింటి ఇంట్లోకి వచ్చి చాన్నాళ్ళయింది. ఎప్పుడు చూసినా మీ అమ్మాయి, మీ అల్లుడు గారు పిల్లలు బయటకు వెళ్ళడం చూస్తున్నాను, కానీ ఎప్పుడూ మీరు వెళ్ళరు. పోనీ మీరు నడవలేరా అంటే ఆరోగ్యంగానే ఉన్నారు. అటువంటప్పుడు మిమ్మల్ని ఎప్పుడూ కాకపోయినా అప్పుడప్పుడైనా బయటకు తీసుకువెళ్ళాలి కదండి అని అంది సుందరమ్మ. ఎందుకో తెలియదు, జానకమ్మ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నిజం చెప్పాలంటే నాకు పెద్దగా బయటకు వెళ్ళాలనే అనిపించదండి. మా వారు ఉన్నప్పుడు కూడా ఆయన బయటకు వెళదామా అనేవారు. నేను ఇష్టపడేదాన్ని కాదు, ఎప్పుడో తప్ప. ఇప్పుడు అంతే. కానీ అప్పుడప్పుడు నా మనుమరాలు సుకన్య, అమ్మమ్మ నువ్వు రా అని అంటుంటే ఏదో తెలియని ఉత్సాహం నాలోనూ వస్తుంది. ఒక్కసారి వెళ్దామా, బయట ప్రపంచం ఎలా ఉందో చూద్దామా అనిపిస్తూ ఉంటుంది. కానీ అని జానకమ్మ అనగానే నాకు మీరేం చెప్పక్కర్లేదు, నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే ఒకసారి కాకపోయినా ఒకసారైనా మీ అమ్మాయి మిమ్మల్ని బయటకు తీసుకువెళ్ళడం నేను చూడలేదు. అంతదాకా ఎందుకు, మన కాలనీలో గుడి కట్టారు, అమ్మవారి తల్లి గుడి. తర్వాత పెద్ద పార్కు కూడా వచ్చింది. అక్కడ కూడా మీ అమ్మాయి పిల్లల్ని తీసుకొని వస్తుంది కదా. నేను మొన్న పలకరించాను, ఏంటమ్మా మీ అమ్మగారు రాలేదా? ఇక్కడ నడవడానికి బాగానే ఉంటుంది, కొంచెం కాలు సాగినట్లుంటాయి, మీ అమ్మగారిని కూడా తీసుకురాలేకపోయావా అని చుర్రున కోపంగా నా వైపు చూసి, ఏంటి నేను తీసుకురావడం ఏంటి? రావాలనుకుంటే ఆవిడ రావాలి కానీ, ఏమో నేను ఆవిడని పిలవలేదు, పిల్లల మమ్మీ పార్క్ అంటే తీసుకొచ్చాను అని కనీసం నా వైపు అయినా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు పూర్తిగా మీ అమ్మాయి మనస్తత్వం అర్థమైపోయింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, జానకమ్మ గారు, మనల్ని మనం చూసుకోవాలండి కొన్ని పరిస్థితుల్లో. అలా అని వాళ్ళు ఏదో అంటారు, వాళ్ళు ఏదో మనకు చేస్తారు అని మనం ఆశతో ఎదురు చూడకూడదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఎదురుగుండానే కదా పార్కు, నా దగ్గరకు వచ్చి సుందరమ్మ వస్తారా నాకు తోడానంటే నేను వస్తాను, మన ఇద్దరం కలిసి అలా పార్కుకు వెళ్దాం. అంతేకాదు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఎంతో బాగా అలంకరణ చేసి పూజ చేస్తారు పంతులు గారు. శుక్రవారం రండి, వారంలో కనీసం 2 సార్లైనా మీకు బయటకి రావాలని అనిపించడం లేదా అని అంది సుందరమ్మకి. ఆలోచనే రాలేదండి. అవును, ఈ మాత్రం దానికి అమ్మాయిని అడగడం ఎందుకు? నేను తప్పకుండా వస్తాను.
మరి మీరు అన్నారు కదా ఇందాక, మీ గేటు దగ్గరకు వచ్చి పిలిస్తే వస్తానని, మీకు అప్పుడు ఖాళీ ఉంటుందో లేదో అని అందే అమాయకంగా జానకమ్మ. చిన్నగా నవ్వింది. మీరొస్తే ఖాళీ లేకపోయినా ఆ పని అక్కడ వదిలేసి వస్తాను. ఎందుకంటే మా కోడలు నన్ను ఏమీ అనదు. అలాంటప్పుడు నాకు భయం ఎందుకండి? మీరు రావాలే కానీ చెప్పాను కదా, నాకు మిమ్మల్ని చూస్తుంటే మా అక్కయ్య గుర్తొస్తుంది. ఆ అభిమానం వలనో ఏమో తెలీదు కానీ ఏదో ఫ్రెండ్గా మీకు చిన్న సంతోషాన్ని కలిగించాలని నా ఆరాటం అని అంది సుందరమ్మ. గబాల్న సుందరమ్మ 2 చేతులు పట్టుకొని, మీ మాటలు వింటుంటే నా చెవిలో అమృతం పోసినట్టు అనిపిస్తుందండి. మీరు నన్ను మీ తోబుట్టువులా చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. సరే, మరి మనం పార్కుకి ఎప్పుడు వెళ్దాం? రేపు రానా అని అంది అమాయకంగా. బేలగా అడుగుతున్న జానకమ్మ వైపు చూసి, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడని చెప్పాను కదా. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, వీధిలో కారు లేకపోతే మేము బయటకు వెళ్ళినట్లు. ఎంత చెప్పినా వినకుండా, రండి అత్తయ్య, మీకు అంతగా అక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఒక చోట కూర్చోండి, మేము అలా తిరిగి వస్తాం, కారు ఉంటేనే వెళ్తుంది కదా అని అంటుంది. మా కోడలు చెప్పింది నిజమే కదా, వాళ్ళు అప్పుడప్పుడు ట్యాంక్ బండ్కి వెళ్తారు. నేను ఎందుకులే అమ్మా, చూసిందే కదా అంటే, పైన వాతావరణం ఎలా ఉందో మీరు చూడాలి కదా, ఎంతసేపు అని అలా ఇంట్లో ఉంటారంటుంది. నిజంగానమ్మా, నా కోడలు మాటలు వింటుంటే నాకెందుకో తెలియదు, కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. మన సమాజంలో ఇలాంటి కోడళ్ళు కూడా ఉంటారా అని అనిపిస్తూ కూడా ఉంటుంది. ఒక్క మాట, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు రావాలే కానీ ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా నేను తీసుకువెళ్తాను అని అంది సుందరమ్మ. చాలా సంతోషం అని సుందరమ్మ 2 చేతులు పట్టుకొని, ఉండండి వేడివేడిగా కాఫీ తీసుకొని వస్తాను అని అంది. అయ్యో, ఇప్పుడు ఎందుకండి కాఫీ అని అంది. లేదు, మీరు త్రాగవలసిందే, మొన్నొచ్చినప్పుడు వద్దన్నారు అని గబగబా పొయ్యి దగ్గరకు వెళ్ళింది జానకమ్మ. 2 కప్పుల నిండా కాఫీ పోసుకొని వచ్చి ఒకటి సుందరమ్మకి ఇచ్చి తను ఎదురుగుండా కూర్చుంది. చాలా బాగుందండి కాఫీ, స్ట్రాంగ్గా పెట్టారు అని అంది. వెంటనే సంతోషం నిండిన ముఖంతో, ఇలా అయితేనే మా వారికి నచ్చేది, ఏమాత్రం కాఫీ పొడి తక్కువ వేసినా ఇలా చేసావేమిటి జానకి అనేవారు కానీ నన్ను మందలించేవారు కాదు. నేను మళ్ళీ కప్పు తీసుకొని వెళ్ళి కొంచెం కాఫీ పొడి వేసి కలిపి తీసుకొని వచ్చి ఇచ్చేదాన్ని. నిజమండి, నా భర్తని చెప్పుకోవడం కాదు కానీ నా కంటిలో ఒక కన్నీటి బొట్టు కూడా రాకుండా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆ భగవంతుడు నన్ను కూడా ఆయనతో పాటు ఎందుకు తీసుకొని వెళ్ళలేదని అని. కళ్ళ నిండా నీళ్లతో తాగుతున్న కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి పమిట కొంగుతో తుడుచుకుంది జానకమ్మ. ఏం మాట్లాడాలో తెలియని దానిలా సుందరమ్మ తన చెయ్యిని అభిమానంగా జానకమ్మ చేతి మీద వేసింది. అమ్మమ్మ, ఇదిగో నాకు అన్నం తినిపించవు అని కంచం తీసుకొని జానకమ్మ దగ్గరకు వచ్చింది సుకన్య. సరే తల్లి, ఇలా రా అని అన్నం తినిపిస్తూ, పార్క్ చాలా బాగుంది కదమ్మా, మరి మీరు ఆడుకోవడానికి వెళ్తున్నారు కదా, కొంచెం నాకు ఆ జారుడు బల్ల భయం వేసింది. ఎందుకంటే నేను నాకు అబ్బాయి జారుడు బల్ల మీద నుంచి రయ్యమని జారబోయి బోర్లా పడ్డాడు, తలకు దెబ్బ తగిలింది. ఈసారి పార్కుకు వెళ్ళినప్పుడు జాగ్రత్త తల్లి, తమ్ముడు కూడా నువ్వే చూసుకోవాలి అని అంది జానకమ్మ. అక్కడికి వచ్చిన ప్రమీల ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసి, ఏంటి, నువ్వు పార్కుకు వెళ్ళావా? ఎప్పుడు? ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? కనీసం నాతో మాట వరుసకైనా నువ్వు చెప్పలేదు అని కోపంగా అంది. ఒక్క నిమిషం తడబడి, పార్కుకే కదమ్మా నేను వెళ్ళాను, చెప్పడానికి ఏముంది, అయినా నువ్వెప్పుడు బిజీగా ఉంటావు కదా అని అనే అంతలో, బిజీగా ఉంటే నువ్వు బయటకు వెళ్ళింది నాకు చెప్పక్కర్లేదా అని కోపంగా అంది ప్రమీల.
అప్పుడే అక్కడికి వచ్చిన ప్రసాద్, సరేలే ప్రమీల, ఇందులో చెప్పడానికి ఏముంది, 2 అడుగులు వేస్తే పార్క్ ఉంది, అత్తయ్య తొయ్యక వెళ్ళుంటుంది, ఈ మాత్రం దానికి ఎందుకు అలా కోపం తెచ్చుకుంటావు అని అన్నాడు ప్రసాద్. చాలండి మీ వెధవ కబుర్లు మీరును. నేను కోపం తెచ్చుకోవడం ఏమిటి? బయటికి వెళ్ళినప్పుడు నాతో చెప్పాలి కదా, ఇలా ఎప్పుడు నుంచి చేస్తుందో అని అంతే కోపంగా ప్రమీల. అయ్యో ఎప్పుడో కాదమ్మా, ఎదురింటి ఆవిడ వచ్చారు మొన్న మీరు బయటకు వెళ్ళినప్పుడు. ఆవిడ అందే, మీరు అలాగ ఇంట్లో కూర్చుంటే ఎలా అండి, కాస్త నడిచినట్టు ఉంటుంది, మనకు కూడా కాళ్ళు సాగాలి కదా అని ఆవిడ చెప్తేనే నేను వెళ్ళాను అని అంది జానకమ్మ. ఓహో, ఆవిడ పనా ఇది? అంత ఫ్రెండ్ అయిపోయిందా నీకు? సలహాలు కూడా ఇస్తుందన్నమాట అని అంది. సలహాలు ఇవ్వడం ఏమిటమ్మా, నాకు కూడా వెళ్ళాలనిపించింది, సరే అన్నాను, అంతకు మించి ఏం లేదు తల్లి అని అంది జానకమ్మ. ఏమోనమ్మా, ఇలా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మాటలు వింటుంటే నాకు కోపం వస్తుంది. అసలు ఆవిడ ఎందుకు మన ఇంటికి రావాలి, ఆవిడకి ఇల్లు లేదా అని అంది. ఒక్క నిమిషం జానకమ్మతో పాటు ప్రసాద్ కూడా ఆశ్చర్యపోయారు. ఏం మాట్లాడాలో తెలియని దానిలా మౌనం వహించింది జానకమ్మ. ప్రసాద్కి ఎక్కడ లేని బాధ కలిగింది. అత్తయ్య గారిని చూస్తుంటే తనకు సరస్వతీదేవిని చూసినట్లు అనిపిస్తుంది. ఆ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు ఉంటుంది. మావయ్య గారు కూడా తనకి చెప్పారు, మీ అత్తయ్య చాలా అమాయకురాలు బాబు, నీ మీద నేను భారాన్ని మోపుతున్నాను, నా భార్యని మీరిద్దరు ఎలా చూసుకుంటారో. అది ఎంత పిచ్చిదంటే, నేను ఎప్పుడైనా ఒక చిన్న మాట అన్నా ఆ ముఖంలో నవ్వు చెక్కు చెదరదు. అందుకనే బాబు, నా భార్య నేనుండగా ఎలా ఉందో తర్వాత కూడా తను ప్రాణం పోయే వరకు కూడా ఆ విధంగా ఉండాలని ఆ నుదుట బొట్టు ఏవి తీయొద్దని మాట తీసుకున్నాను. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్పాను, నువ్వు ఎప్పట్లాగే ఉండు, అల్లుడి బంగారం, ఆ అమ్మాయి నీ కన్న కూతురు, వాళ్ళ దగ్గర నీ శేష జీవితాన్ని ముగించు అని చెప్పాను అన్న మామగారు మాటలు గుర్తొచ్చి ప్రసాద్ మనసంతా బాధతో నిండిపోయింది. ఎందుకో తెలియదు, ఎక్కడ లేని కోపం వచ్చింది. ఏమిటి ప్రమీల, అంత పెద్ద చదువు చదివావు, తల్లితో ఇలాగే నా మాట్లాడేది, ఇప్పుడు అత్తయ్య ఏమన్నారని? అయినా ఎదురింటావిడ చేసిందే కరెక్టు. ఎందుకంటే ఎన్ని రోజులని అత్తయ్య గారు అలా ఇంట్లోనే పడి ఉంటారు అని అన్నాడు కోపంగా భర్త వైపు చూసి. ఏ, ఇక్కడ ఏం తక్కువైంది? 65 ఇంచెస్ టీవీలో దేవుడి గుళ్ళు లేవా, పార్కులు లేవా? ఏవి లేవు, అన్నీ ఉన్నాయి కదా, ఛానల్స్ మార్చడం కూడా వచ్చు, హ్యాపీగా చూసుకోక ఇప్పుడు ఏం జరిగిందని ఆవిడ పనిగట్టుకొని బయటికి వెళ్ళడం అని అందే. ప్రమీల, నీకు ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు, వెళితే అసలు ఏమవుతుంది చెప్పు అని అన్నాడు. చాచా మీతో మాట్లాడడం అనవసరం అని రయ్యమని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకో తెలీదు, అసలు ఇందులో తప్పు ఏమిటో తనకు అర్థం అవడం లేదు. తను ఇన్నాళ్ళు ఇంకా బయటకు వెళ్ళినందుకు తప్పు చేశానేమో, ఆ సుందరమ్మ గారితో కలిసి పార్కుకి ఆ దేవుడి గుడికి వెళ్ళవలసిందే అని అనుకుంది. కానీ కూతురు ఇలా అంటుందేమిటే అని మనసులో అనుకుంది జానకమ్మ. వాళ్ళ నిద్రలోంచి లేచి కూర్చుంది. ఏంటి, తన భర్త కలలోకి వచ్చాడా, తనని సముదాయిస్తున్నాడా, బాధపడొద్దు అంటున్నాడా? ఎందుకు జానకి అలా పెట్టావు మొఖం, నేను నీ దగ్గర మాట తీసుకున్నాను మర్చిపోయావా, నీ ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోకూడదు అని. మనమ్మాయే కదా, పైవాళ్ళంటే నువ్వు బాధపడాలి, అల్లుడు చూడు ఎంత మంచోడో, మన అమ్మాయి కోపం అది నీకు తెలుసు కదా జానకి, నువ్వు అలా బాధపడవద్దు సరేనా అని భర్త తన ప్రక్కనే కూర్చొని సముదాయించాడు. ఏమండి, ఎక్కడున్నారు? మీకు మాట ఇచ్చారు కానీ
నేను ఎప్పటిలాగా ఉండలేకపోతున్నాను. అమ్మాయి నన్నేమీ అనడం లేదు కానీ, ఎందుకో తెలీదు నాతో మాట్లాడడానికి పెద్ద ఇష్టపడదు. కారణం అడుగుదామన్నా ఇంకెంత కోపం తెచ్చుకుంటుందో అని అడగలేకపోతున్నాను. అమ్మాయి చెప్పింది కరెక్టే. పెద్ద టీవీ. అన్నీ టీవీలో వస్తాయి. కానీ 4 గోడల మధ్య ఉండలేకపోతున్నాను. అది కూడా మీరుండుంటే నాకు ఆ లోటు కూడా ఉండేది కాదు. నాతో మాట్లాడడానికి ఎవరూ లేక, నాతో ఆప్యాయంగా 4 మాటలు చెప్పేవాళ్ళు లేక, అలా అనుకుంటున్నానేమో. అందుకనే సుందరమ్మ గారు చెప్పగానే నాలో కూడా ఆశ బయలుదేరింది. ఒక్క మాట అండి, ఆ పార్కుకి వెళ్ళగానే పోయిన ప్రాణం లేచి వచ్చినట్లు అనిపించింది. నా వయసు వాళ్ళు, నాకన్నా పెద్ద వయసు వాళ్ళు కూడా పార్కులో అటు ఇటు తిరిగి వచ్చి కూర్చుంటున్నారు. ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అదంతా చూస్తుంటే నేను అసలు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఈ పార్కుకి అని అనిపించింది. మనసుకి కొంచెం సంతోషం అనిపించింది. సరే, నాకు బుద్ధి పుట్టినప్పుడల్లా తోడున్నారు కదా సుందరమ్మ గారు, ఆమెను తీసుకొని వెళ్ళొచ్చులే అనుకున్నాను. కానీ అమ్మాయికి ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని మోగగా కళ్ళు మూసుకొని పడుకుంది జానకమ్మ. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లో పిల్లలు తెగ హడావుడి పడిపోతున్నారు. మమ్మీ, డాడీ మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారు? బయటికి హోటల్కి తీసుకెళ్తారా అని అడిగింది సుకన్య. కాదు మమ్మీ, బిర్లా టెంపుల్కి వెళ్తున్నామని డాడీతో చెప్పింది అని అన్నాడు సుశాంత్. ఆ మాటలు జానకమ్మ చెవిలో పడ్డాయి. బిర్లా టెంపుల్కా? తన భర్త చివరిసారిగా తనని బిర్లా టెంపుల్కి తీసుకువెళ్ళారు. ఎంత బాగుందో. ఇద్దరు గట్టు మీద కూర్చొని బోలెడు కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడు కూడా ఆయన తనకి ఏవేవో చెబుతూనే ఉన్నారు జాగ్రత్తలు. ఎందుకండి ఇప్పుడు జాగ్రత్తలు చెప్తున్నారంటే, ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో, పవిత్రమైనదో, చివరి రోజుల్లో విచారకరమైనది కూడా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, భార్య భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ముందు పోతారు, ఒకరు మిగిలిపోతారు. ఏదైనా సరే మనం ధైర్యంగా ఉండాలి. జానకి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఇద్దరి వయసు కూడా పైబడుతుంది. పెద్దవాళ్ళం అయిపోయాం. నువ్వా అస్సలు లోకజ్ఞానం లేదు. నాకు భయం లేదనుకో. మన అమ్మాయి అల్లుడు ఉన్నారు, నిన్ను జాగ్రత్తగానే చూసుకుంటారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను ముందు పోయాననుకో, నువ్వు అస్సలు బెంగ పెట్టుకోవద్దు. మన అమ్మాయి అల్లుడి దగ్గర ఉండు, సరేనా అని అన్నారు. ఒక్కసారి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఆయన చెయ్యి పట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. అరే పిచ్చిదానా, చెప్పాను కదా, ఈ సృష్టిలో ఏ భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి చనిపోరు. ఒకరు ముందు ఒకరు వెనక. పోనీ నీకు అర్థమయ్యేటట్లు చెప్తానుండో. ఒకవేళ నువ్వే చనిపోయావనుకో, మరి నేను బ్రతికే ఉంటాను కదా అని అనగానే భర్త కళ్ళల్లోకి చూస్తూ, మీరెలా ఉండగలరండి? మీకెవరు అన్నం పెడతారు? మీకెవరు కాఫీ ఇస్తారు? మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని తిరిగి ఆడవడం మొదలుపెట్టింది జానకి. భర్తకి నవ్వు ఆగలేదు. ఓసి పిచ్చిదానా, అనవసరంగా నీతో ఆ టాపిక్ ఎత్తాను. సరే, నేను ఎక్కడికి పోను, నీతోనే ఉంటాను, సరేనా అని తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఆయన హృదయానికి ఆంచుకున్నారు. ఒక్కసారి ఎక్కడలేని హుషారు వచ్చేసింది జానకమ్మలో. కూతురు ఎప్పుడు హాల్లోకి వస్తుందా అని ఎదురు చూసిందే. అందరూ కలిసి వచ్చారు హాల్లోకి. అమ్మా ప్రమీల అని అందే.
"ఆ! ఏంటి చెప్పమ్మా" అని అందే. "మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా" అని అందే. ఒక్క నిమిషం చూసి ఏమిటో ఎప్పుడూ లేనిది ఈవిడ ఎక్కడికి వెళ్తున్నారని దర్జాగా అడుగుతుంది అని మనసులో అనుకుని, బిర్లా టెంపుల్‌కి వెళ్తున్నామమ్మా. చాన్నాళ్ళయింది. ఒకసారి వెళ్ళాలనిపించింది వెళ్తున్నాం అని అంది. అలాగా అమ్మా! నేను కూడా వస్తాను అని అనగానే కంగారుగా, కోపంగా తల్లి వైపు చూసి, ఏంటి బిర్లా టెంపుల్‌కి వస్తావా? ఎన్ని మెట్లెక్కాలో నీకు తెలుసా? ఎలా ఎక్కుతాననుకుంటున్నావు? అని అంది కోపంగా. ఒక్క నిమిషం ఆలోచించి ఎక్కగలననిపిస్తుందమ్మా అని అంది. ఏంటమ్మా నువ్వు అంతకంతకీ చిన్నపిల్లవి అయిపోతున్నావు? నేనే ఎక్కలేనేమో అనిపిస్తుంది. నువ్వెక్కడమేమిటి? అని అంది కోపంగా. చెబుతున్నాను కదమ్మా! ఎక్కగలననిపిస్తుంది. అంతగా ఒకవేళ ఎక్కలేకపోయాననుకో, ఎక్కడో చోట కూర్చుండిపోతాను. ఎందుకో తెలీదు తల్లి. ఒక్కసారి వెళ్ళాలనిపిస్తుంది అని అంది. అనిపిస్తాది. ఎందుకనిపించదు? ఇందుకే నేను ఆ ఎదురింటావిడతోటి మాట్లాడొద్దు అని అన్నది. ఆవిడే లేనిపోనివన్నీ నీకు నేర్పిస్తుంది. సపోజ్ నిన్ను తీసుకెళ్ళామనుకో, నువ్వు పట్టుపట్టి ఎలాగోలా కష్టపడి మెట్లన్నీ ఎక్కేస్తావు. తర్వాత ఇంటికొచ్చి మంచం పడతావు. నీకు నేను సేవలు చేస్తూ కూర్చోవాలా? చెప్పు అని అంది కోపంగా. ప్రసాద్ నోటి వెంట మాట రాలేదు. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. సరే తల్లి, సరే తల్లి, వద్దులే, నువ్వు చెప్పింది కరెక్టే అని తిరిగి వెళ్ళి కూర్చుంది జానకమ్మ. అందరూ వెళ్ళిపోయారు. దుఃఖం ఆగలేదు జానకమ్మకి. తనకి ఎందుకు బిర్లా టెంపుల్‌కి వెళ్ళాలనిపించిందంటే, తన భర్త తను కూర్చున్న చోటు ఇప్పటికీ గుర్తుంది. చాలా సంతోషంగా గడిపారు అక్కడ. అందుకనే అడిగింది. ఒక్కసారి ఆ చోటులో కూర్చొని తన భర్తని తలుచుకోవాలనిపించింది. ఈ మాట ఏ మొఖం పెట్టుకొని తనతో చెప్తుంది. చెప్పినా అర్థం చేసుకోదు అని కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకోకుండా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది జానకమ్మ. ఏదో రిసార్ట్‌లో చాలా బావుంటుంది. మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు ఉండొచ్చు. లేదు అంటే మర్నాడు మార్నింగ్ అయినా ఇంటికి రావచ్చు అని పిల్లల్ని తీసుకొని ప్రమీల, అల్లుడు బయలుదేరారు. సుకన్య తన వైపు చూస్తూ ఏం మాట్లాడాలో తెలియని దానిలా దగ్గరగా వచ్చి తన చెవిలో ఒక మాట చెప్పింది. అమ్మమ్మ, నువ్వేం బాధపడకు. నేను పెద్దయ్యాక నిన్ను అన్ని చోట్లకి తీసుకొని వెళ్తాను. సరేనా? మేము ఇప్పుడు వెళ్తున్న రిసార్ట్‌కి కూడా నేను తీసుకెళ్తాను. నువ్వు మొన్న బిర్లా టెంపుల్ అడిగావు కదా! అక్కడికి కూడా తీసుకెళ్తాను. సరేనా? నువ్వు టీవీ చూసుకో అని జానకమ్మ బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి రయ్యుమని వెళ్ళిపోయింది. ఆ పసిబిడ్డ మనసులో తన మీద ఎంత ప్రేమ ఉంది తనకి తెలీదు. తను పెద్దయ్యేటప్పటికి కాదు, కనీసం దానికి ఊహ వచ్చేటప్పటికి కూడా తను బ్రతికి ఉండదని అని తనలో తానే అనుకుంది జానకమ్మ. ఇంటికి తాళం వేసి ఎదురింటి దగ్గరకు వెళ్ళి గేటు దగ్గర నిలబడి సుందరమ్మ గారు అని అనబోయేంతలో సుందరమ్మ బయటకు వచ్చి, రండి జానకమ్మ గారు లోపలికి రండి అని అంది. కాదండి, ఈరోజు శుక్రవారం కదా, అమ్మవారి తల్లికి ఒకసారి దండం పెట్టుకుందామని అనిపించింది. తోడొస్తారా అని అంది. అయ్యో, నేను అక్కడికే బయలుదేరుతున్నాను. ఎందుకో తెలియదండి, ప్రొద్దున్నే మీరు నాకు గుర్తొచ్చారు. సరే, వెళ్ళే ముందు ఒకసారి వచ్చి మీ ఇంటికి అడిగి మీరు వస్తారంటే తీసుకువెళ్దాం అని అనుకున్నాను. అంతలో మీరే వచ్చారు. ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చేసింది సుందరమ్మ. ఇద్దరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్ళారు.
పంతులు గారు మంత్రాలు అన్నీ చదివిన తర్వాత తీర్థ ప్రసాదాలు ఇచ్చాక అక్కడే ఉన్న చెట్టు కింద గట్టు మీద ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు సుందరమ్మ చెప్పడం మొదలుపెట్టింది. ఎంత ఘోరమో తెలుసా అండి, మా కోడలు ఉంది కదా, మా కోడలు అన్నయ్య భార్య నిన్ననే వాళ్ళ అత్తగారు మామగారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టేసిందట. మా కోడలు నాన్నగారు మొన్ననే రిటైర్ అయ్యారండి. ఆయన ఇంకో 10 సంవత్సరాలైనా వేరే చోట ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారట. అసలు ఇలా ఎందుకు జరిగిందో చెప్పమంటారా? శ్రేయోభిలాషులు చుట్టాలు అందరూ చెప్తూనే ఉన్నారట. ఎందుకు నువ్వు ఆస్తంతా నీ కొడుకు పేరున రాసేస్తున్నావు, ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేశావు అన్నీ ఇచ్చి, సరే బాగానే ఉంది, కానీ ఉన్న ఆస్తంతా కొడుకు పేరున రాయడం ఏమిటి? కలికాలం, ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులను కంట్లో నలకలా భావిస్తున్నారు అని ఎంత చెప్తున్నా నా కొడుకు బంగారం, అలా ఎందుకు చేస్తాడు, ఈ ఆస్తి నా పేరునుంటే నాకేం వస్తుంది అని మొత్తం ఆస్తి అంతా కొడుకు పేరున రాసేశారట. అంతే, ఆ కోడలికి ఇక వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం ఎందుకు, వాళ్ళని తమ ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు అని, అతనికి ఎలాగో పెన్షన్ వస్తుంది, కావాలంటే మనం ఏమైనా ఇస్తాం అని తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసిందట. పాపం ఆ తల్లిదండ్రులు ఇద్దరూ హవాక్కైపోయారు. వాళ్ళకి నోట మాట కూడా రాలేదట. సాయంత్రం మా కోడలికి ఫోన్ చేసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కన్నీరు కార్చారు. ఆయన ఒక మాట అన్నారండి, నాకు ఇప్పుడు అర్థమైంది. కడుపున పుట్టిన బిడ్డలైనా సరే తల్లిదండ్రులను వాళ్ళు పరాయి వాళ్ళలా చూస్తున్నారు, పగ వాళ్ళలా భావిస్తున్నారు. వాళ్ళకి అంత ద్వేషం ఎందుకు ఏర్పడుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ నేను చాలా తప్పు చేశాను. ఆస్తి అంతా నేను బ్రతికుండగా నా కొడుకు పేరున రాయడం అని అనిపించింది. కనీసం సగం ఆస్తి అయినా నా పేరున ఉంటే మాట్లాడకుండా తమ దగ్గర ఉంచుకునేవారేమో అని పాపం మా కోడలు నాన్నగారు తెగ బాధపడిపోయారు. అసలు మా ఇంట్లో రాత్రి ఎవరు సరిగా భోజనం చేయలేదండి. నేను ఒక మాట అన్నాను మా కోడలతో, అమ్మ అస్సలు ఆలోచించుకో, ఈ రోజుల్లో ఆడ మగ లేదు, నువ్వు వెళ్ళి మీ అమ్మగారిని నాన్నగారిని ఇక్కడికి తీసుకొచ్చాయి, ఏమంటావురా బాబు అని నా కొడుకుని అడిగాను. అదేంటమ్మా అలాగంటావు, పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు చెప్పు, తప్పకుండా ఆ పని చేస్తాం అని మా కోడలతో మా అబ్బాయి అన్నాడు. అని సుందరమ్మ గారు అనగానే జానకమ్మ మనసులో రకరకాల ఆలోచనలు బయలుదేరాయి. సరేనండి, మనం ఇంటికి వెళ్దామా అని అంది. కాసేపు కూర్చుందాం, వాళ్ళు ఎలాగూ రిసార్ట్కి వెళ్ళారని చెప్తున్నారు కదా అని అంది సుందరమ్మ. కాదండి, నాకు ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది అని గబాన్న సుందరమ్మ చెయ్యి పట్టుకొని, నాకు ఏదైనా సహాయం కావాలంటే చేస్తారా మీరు అని అంది. ఒక్క నిమిషం సుందరమ్మ షాక్ అయ్యి, నేను చెప్పాను కదా మీతో, మా అక్కది అచ్చం మీలాంటి నవ్వు ముఖమే, ఒక్క మాటలో చెప్పాలంటే మీలాగే చాలా అందంగా ఉండేది. చాలామంది అనేవారు నన్ను, మీ అక్క అందం నీలో లేదని. మిమ్మల్ని చూసిన వెంటనే నాకు ఒకసారి మిమ్మల్ని కౌగిలించుకోవాలనిపించింది అని కళ్ళల్లో నీళ్లు బయటతో తుడుచుకొని, పోయినాక గుర్తొస్తేనే నాకు ఇంత బాధగా ఉంది. మరి మీరు ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారో అని నాకు బాధ అనిపిస్తూ ఉంటుందండి అని అందే. కబాలనంత జానకమ్మ, నాకు ఆ ఇంట్లో ఏ లోటు లేదండి, కానీ అప్పుడప్పుడు మా అమ్మాయి కోపంలో వాళ్ళ ఆయన్ని అంటుంది, పిల్లల్ని అంటుంది, నేను పెద్ద పట్టించుకోను అని అంది జానకమ్మ. ఆవిడకి బాధ అనిపించింది. పాపం కన్న కూతురు కదా, కూతుర్ని వెనకేసుకొని వస్తుంది, ఏ తల్లైనా అలాగే చేస్తుంది అని అనుకొని
అన్నట్లు ఏదో హెల్ప్ అన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ హెల్ప్ కావాలన్నా నేను మీకు చేయడానికి రెడీగా ఉంటాను. సరేనా? అని అంది సుందరమ్మ. కాబాలిన జానకమ్మ సుందరమ్మని కౌగిలించుకొని, థ్యాంక్స్ అమ్మా, నువ్వు నాకు చెల్లెలివే. ఒక కడుపున పుట్టకపోయినా నా మనసుని దోచుకున్న చెల్లెలివి అని అంతే. సుందరమ్మ కళ్ళ నిండా నీళ్లు నిండాయి. రిసార్ట్ నుంచి వచ్చిన ప్రమీల, ప్రసాద్ పిల్లలు గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి తిరిగి హాల్లోకి వచ్చారు. భోజనం టేబుల్ మీద ఉన్న భోజనం కూరలు మూత తీయకుండా ఉండడం చూసి గబాలన మూతలు ఎత్తింది ప్రమీల. అన్నం కూర అలాగే ఉంది. ఆశ్చర్యపోయి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ఎందుకు భోజనం చేయలేదు? వండినట్లే ఉన్నాయి అంది కోపంగా. లేదమ్మా, తినలేదు, నాకు తినాలనిపించలేదు అని అంది. ఓకే, తినాలనిపించకపోతే ఒక గరిటైన అన్నం తినాలి కదా, అంత బాధలు ఏమొచ్చాయి నీకు? కొంపదీసి నేను ఏమైనా నిన్ను బాధలు పెట్టేస్తున్నానని ఫీల్ అయిపోతున్నావా అని ప్రమీల అనగానే, అయ్యో, నన్ను ఎందుకు బాధలు పెడుతున్నావమ్మా, సంతోషంగా ఇంట్లో ఉంటున్నాను, నా మనుమడితో ఆడుకుంటూ, నాకు తినాలనిపించలేదు అంతే అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా. అమ్మవారి గుడికి వెళ్ళాను, అక్కడ చాలా బాగుంది, ఆ తల్లికి దండం పెట్టుకున్నాను, పంతులు గారు చాలా ప్రసాదం ఇచ్చారు, అది తిన్నాను, కడుపు నిండిపోయింది అని అంది జానకమ్మ. ఏంటి అంది ఆశ్చర్యంగా ప్రమీల. అదేనమ్మా, అమ్మవారి గుడికి వెళ్ళాను అని జానకమ్మ అనగానే ఆశ్చర్యంగా, నువ్వు ఒక్కదానివి వెళ్ళావా? ఆవిడ కూడా వచ్చిందా, ఎదురింటి ఆవిడ అని అంది. లేదమ్మా, ఆవిడ తోడు వచ్చింది. ఇద్దరం కలిసి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాక ఆ ప్రసాదం తిన్నాము, కాసేపు మాట్లాడుకొని నేను ఇంటికి వచ్చేసాను, నాకు ఇంకా ఆకలి వేయలేదు అని అంది. తెలుసు, ఆవిడతో కూడి నువ్వు పాడైపోతున్నావు. అసలు ఈ బయటికి వెళ్ళడాలు మొదలు పెట్టేవేమిటి అని ఇప్పుడే చెప్తున్నానమ్మా, ఆవిడతో స్నేహం తగ్గించు అని అంది. కంగారుగా ఆశ్చర్యంగా అంది జానకమ్మ. అదేంటమ్మా అలా అంటావు? నాకెవరున్నారు చెప్పు స్నేహితులు? ఆవిడ ఒక్క ఆవిడే కదా, ఆవిడ కూడా చాలా మంచిది అని జానకమ్మ అనగానే, అవునవును, ఆవిడ చాలా మంచిదని నువ్వు అంటావు, నువ్వు చాలా మంచిదని ఆవిడంటుంది, మధ్యలో ఏంటి నాకు ఈ గోల అని అంది కోపంగా. ఎందుకమ్మా అలాగ అమ్మమ్మని ఏదో ఒకటి అంటావు? అమ్మమ్మ వెళ్ళింది గుడికి, తప్పేంటి? నువ్వు అమ్మమ్మని ఏం అనొద్దు, నాకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం అని గబాలను వచ్చి జానకమ్మ గుడిలో కూర్చుంది. సుకన్య షాక్ అయిపోయింది. ప్రమీల గబాలన దగ్గరికి వెళ్ళి 2 బొగ్గలు వాయిగొట్టి, ఏంటే పిచ్చిగా మాట్లాడుతున్నావు, అయినా బెడ్రూమ్లో వెళ్ళి పడుకోకుండా ఆవిడల్లో కూర్చున్నావేమిటి అని కోపంగా అంది ప్రమీల. నేను పడుకోను, అక్కడ అమ్మమ్మ దగ్గరే పడుకుంటాను, అమ్మమ్మ ఏదో ఒక చిన్న కథ చెప్తుంది, అది వింటూ పడుకుంటాను, అంతే కదా అమ్మమ్మ అని అంది. సరే తల్లి అని అంది జానకమ్మ. చూడమ్మా, ఇప్పటికే అది చాలా పాడైపోయింది, నీ దగ్గర బాగా అలవాటైపోయి ఇలా నీ దగ్గరే పడుకుంటానంటే దానికి ఒక్కరితే పడుకోవడం ఎప్పుడు అలవాటు అవుతుంది? ఆ పప్పులేం ఉడకవు అని రయ్యమని సుకన్య చెయ్యి పట్టుకొని గట్టిగా లాక్కుంటూ వెళ్తూ, చూడమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఎదురింటి ఆవిడతో స్నేహం తగ్గించు, నాకెందుకో ఆవిడని చూస్తుంటే చిరాకు అనిపిస్తుంది అని రయ్యమని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం అర్థం కాలేదు జానకమ్మకి. ఏంటి మరి తనని ఇలా అంటుంది? కన్న కూతురు, కన్న తల్లి మనసుని ఎందుకు కష్టపడుతుంది? తనకి స్నేహితులు ఎంతోమంది ఉన్నారా? ఒకే ఒక్క ఆవిడ, ఆవిడకి కూడా
తను చనిపోయిన అక్క గుర్తొస్తుందట తనని చూస్తే. ఆ అభిమానం తన మీద చూపెడుతుంది. అసలు ఇప్పుడు ఏమైంది? ఆవిడ తనతో స్నేహంగా ఉంటే ఎవరికి నష్టం? పోనీ ఆవిడ ఏమైనా ఇలాంటి మనిషా? చాలా మంచి మనిషి. ఎందుకు ప్రమీల తన మనసుని ఇలా బాధ పెడుతుంది? పాపం పసిపిల్ల దానిని ఇష్టం వచ్చినట్లు కొట్టింది. తన దగ్గర కూర్చుందని తన వలన సుకన్య పాడైపోయిందట. ఎక్కడైనా ఉందా ఇలాంటి మాటలు అనడం? తనను ఎందుకిలా బాధ పెడుతుంది ప్రమీల అని అనుకుంటూ ఉండగానే గబాల మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చింది ప్రమీల. చూడమ్మా, నీకు దండం పెడుతున్నాను. నా కూతుర్ని నీ దగ్గర మరీ అలవాటు చేసేసుకోకు. అది పడుకుంటానని వస్తున్నా నా దగ్గర వద్దని చెప్పే. అన్నం తినిపించమని అడుగుతున్నా, నేను తినిపించనని చెప్పు. ఎందుకంటే అది పెద్దదవుతుంది. రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బోల్డ్ ఉంటాయి పెద్దయ్యాక. అది హాస్టల్స్లో అది ఉండవలసి వస్తుంది. ఇలా నీ దగ్గర అలవాటైపోయి అన్నం తినిపించమని పడుకుంటానని ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తే రేపు అది ఒక్కరితి ఎలా ఉండగలదు? ఒక్కసారి ఆలోచించు. ఎంతసేపు నీ వైపే కాదు, అసలు నీకెందుకమ్మా ఇలా బయటికి వెళ్ళాలన్న బుద్ధి సడన్గా ఏర్పడింది? ఏం తక్కువ నీకు ఇంట్లో? చెప్పు, ఏదైనా తక్కువైతే అది కూడా నేను చేస్తాను. నాకెందుకో ఇష్టం లేదు ఎదురింటి ఆవిడతో మాట్లాడడం నువ్వు. ఇంకొక మాట, రేపటి నుంచి సుకన్యకు నువ్వు అన్నం తినిపించొద్దు, దగ్గరికి రానివ్వద్దు. దయించి నా కూతుర్ని నాకు దూరం చేయకు అని దండం పెట్టేసి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయింది జానకమ్మ. తన కూతుర్ని తనకు నేను దూరం చేస్తున్నానా? మరి నువ్వు నాకెందుకు దూరం అయ్యావు తల్లి? నిన్ను బాధ పెడుతూ నేను ఇక్కడ ఉండడం ఎందుకు? నేను దూరంగా ఉంటేనే మంచిదేమో అనిపిస్తుంది. కానీ నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళాలో కూడా నాకు తెలియడం లేదు అని కళ్ళ నీళ్ళతో ఆలోచించసాగింది జానకమ్మ. ఆటో వెళ్ళి ఓల్డేజ్ హోమ్ దగ్గర ఆగింది. మొక్కలతోటి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఓల్డేజ్ హోమ్ ప్రాంగణం అంతా. సుందరమ్మ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నాకెంతో సహాయం చేశారు. మీ సహాయమే లేకపోతే నేను ఈరోజు ఇలా ఈ ఆశ్రమంలోకి వచ్చేదాన్నే కాదు అని అంది. ఎందుకు జానకమ్మ గారు అలా అంటారు? నాకు చాలా బాధగా ఉంది. మీరు ఎదురింట్లో ఉన్నారన్న సంతోషంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఎంత అడిగినా మీరు జవాబు చెప్పడం లేదు. అంతేకాదు, మీరు ఇలాగా కూతురుతోటి అల్లుడితోటి మీరు తీసుకున్న నిర్ణయం చెప్పకుండా ఇలా ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు ఎంత బాధపడతారో ఏమంటారో అని నాకు భయంగా కూడా ఉంది. ఆ మాటే నేను మా అబ్బాయితో కోడలతో అంటే, ఎందుకమ్మా నువ్వు భయపడ్డాం? వాళ్ళు చేస్తున్నది ఏమన్నా మంచి పని అనుకుంటున్నారా? కడుపు నిండా అన్నం పెట్టేసి ఇంట్లో ఉండనిచ్చి టీవీ చూసుకోమంటే ఆవిడ మనిషే కదా. మనం ఎన్నో ఏళ్ళు అయ్యింది ఇక్కడికి వచ్చి. ఒక్క రోజైనా ఆవిడని బయటకు తీసుకువెళ్ళారా? ఇక ఇంట్లో ఏం జరుగుతుందో పాపం ఆవిడ నోరు విప్పి చెప్పదు. ఆవిడ చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అందుకనే నేను లాయర్ గారితో కూడా మాట్లాడి ఆవిడ చెప్పినట్లే చేయించాను. వాళ్ళు వచ్చి ఏమైనా అంటారన్న భయం నువ్వేం పెట్టుకోకు. నేను వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తాలే అని మా అబ్బాయి అన్నాడు. ఆ మాటే మా కోడలు కూడా అంది. నా గురించి ఏమీ కాదు కానీ మీరు ఇలా ఇక్కడికి వచ్చేయడం ఎందుకో నా మనసు అంగీకరించలేకపోతుంది. మీరు ఇక్కడ ఉండగలరో లేదో అనిపిస్తుంది అని అంది సుందరమ్మ. విరక్తిగా నవ్వింది జానకమ్మ. ఎందుకు ఉండలేనండి? చూసారా ఎంతమంది ఉన్నారు నా అలాంటి వాళ్ళు. వాళ్ళల్లో కొంతమంది అయినా నాతో మాట్లాడతారు కదా.
వాళ్ళలో ఒకరిద్దరైనా మీలాంటి మంచి మనుషులు ఉంటారు కదా. అయినా ఒక్కటి చెప్తున్నానండి, నా భర్తకు నేను మాట ఇచ్చాను, నా కళ్ళల్లో నీరు ఎప్పటికీ రానివ్వనని. కానీ ఆ ఇంట్లో అలా అప్పుడప్పుడు నా కళ్ళల్లో నీరు వస్తూనే ఉంది. అలా అని వాళ్ళు నన్ను తిట్టారు, కొట్టారు అని కాదు. ఎందుకో నేను అక్కడ ఇమడలేకపోతున్నాను. నాదే తప్పు అవ్వచ్చు. ఇవన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. అంతేకాదు, మా అమ్మాయికి మ్యారేజ్‌లో చాలా ఆస్తి మా వారు రాసిచ్చారు. ఈ ఒక్కిళ్ళే నా పేర నుంచి నీ తదనంతరం నువ్వెవరికివ్వాలనుకుంటే వాళ్ళకివ్వు అన్నారు. నేను కూడా ఇన్ని రోజులు ఈ ఒక్క విషయంలోనే ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ నేనక్కడ ఉండడం వలన మా అమ్మాయికి బాధ కలిగిస్తున్నానేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా మనుమరాలు సుకన్య స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఒక్క నిమిషం విడిచిపెట్టదు. అసలు వాళ్ళ అమ్మ దగ్గరికే వెళ్ళదు. ఆ విషయంలో మా అమ్మాయి చాలా బాధపడుతుంది. అది నిజమే కదా! తన కూతురు తన దగ్గరికి రావాలి కదా! ఇలాంటివేవో చిన్న చిన్నవి ఉన్నాయి. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, నా భర్తకి మాట ఇచ్చిన ప్రకారం నేను నా కంటిలో నీరు రానివ్వకుండా వీళ్ళందరి మధ్య నా ఊపిరి వదలాలని నిర్ణయానికి వచ్చాను. అంతేకాదు, నాకైతే మా వారు ఇల్లు నా పేరున రాశారు. కానీ అందరికీ ఆస్తి ఉండదు కదా. అటువంటి నిరుపేదలు ఎవరైనా ఉంటే నా తదనంతరం ఇల్లు అమ్మి ఆ డబ్బు అటువంటి నిరుపేదలకు ఉపయోగించమని వీలునామాలో లాయర్ గారు రాశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సంతోషంతోటే పోవాలని కూడా అనుకుంటున్నాను. ఎంత తొందరగా ఆ దేవుడు నన్ను కరుణిస్తే అంత తొందరగా మా ఆయన దగ్గరకు నేను వెళ్ళిపోతాను. ఆయన దగ్గర తప్ప నాకెక్కడ సంతోషం కనబడడం లేదండి సుందరమ్మ గారు అని జానకమ్మ అనగానే సుందరమ్మ నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయింది. సుందరమ్మ గారు, మీకు వీలైతేనే ఎప్పుడైనా ఒకసారి వస్తారు కదూ అని జానకమ్మ అనగానే గబాల్న జానకమ్మని కౌగిలించుకొని, ఎంత మాట, నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాను, సరేనా, మరి నేను వెళ్ళనా అని అంది సుందరమ్మ. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. మీ అబ్బాయి గారు నాకు ఇవన్నీ పనులు చేసి పెట్టినందుకు మరీ మరీ కృతజ్ఞతలని చెప్పండి అని అంది జానకమ్మ. సరేనండి అని సుందరమ్మ వెళ్ళిపోయింది. ఆఫీస్ నుంచి ప్రసాద్, ప్రమీల వచ్చేశారు. పిల్లలు ఆడుకుంటున్నారు. ప్రమీల ఇల్లంతా తిరిగి ఎక్కడ జానకమ్మ కనిపించకపోవడంతో కోపంగా హాల్లోకి వచ్చి, ఏమండి మిమ్మల్నే అని అంది. కంగారుగా ప్రసాద్ వచ్చాడు. చూసారా, మీరు ఆవిడ్ని వెనకేసుకుని వెళ్ళిపోతుంటారు. ఆవిడ షికార్లు ఎలా ఎక్కువైపోయాయో చూసారా? ఎప్పుడు వెళ్ళిందో ఇంట్లోంచి ఇప్పటి వరకు రాలేదు. ఇదంతా ఆ ఎదురింటి ఆవిడతో స్నేహం మొదలెట్టినాకే. గుడికి వెళ్ళిందో, పార్క్కి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పాటికి వచ్చేయాలి కదా. అందుకే నేను బయటకు వెళ్ళొద్దు అని అంటున్నాను. అయినా నా మాట పెడచెవిన పెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆవిడ ఏమనాలి చెప్పండి మీరు అని అంది. ఏమనాలేంటి? ఏమీ అనక్కర్లేదు. ఏం ఆవిడకి స్వాతంత్రం లేదా? ఒక్కటి గుర్తుపెట్టుకో, మనం మీ అమ్మగారింట్లో ఉంటున్నాం. ఆ మాట మర్చిపోకు. ఆవిడేం బానిస కాదు కదా. ఆవిడకు నచ్చినట్లు ఉండని అన్నాడు కోపంగా ప్రసాద్. ఏంటి, అత్తగారి మీద అభిమానం ఎక్కువైపోతుంది, నా మీద ఏమన్నా చాడీలు చెప్పిందా ఆవిడ మీకు అని అంది కోపంగా. చాచా,
కన్న తల్లిని ఇంతేనా అర్థం చేసుకున్నావు? ఆవిడ చాడీలు చెప్పే మనిషా? ఆ మాత్రం నీకు తెలీదా అని అన్నాడు. అమ్మా, అమ్మమ్మ మంచం మీద ఇదిగో ఈ పెద్ద తెల్ల కాగితం మడత పెట్టి ఉంది చూడు అని ఇచ్చింది. ఆశ్చర్యంగా, తెల్ల కాగితమా? నీదే అయి ఉంటుంది, నువ్వు హోంవర్క్ చేస్తూ అక్కడ పడేసి ఉంటావు ఏదో కాగితం అని అందే. గబాలను వెళ్ళి ఆ కాగితం అందుకున్నాడు ప్రసాద్. ప్రియమైన నా కూతురు, అల్లుడు, నా మనుమరాలు, మనుముడికి జానకమ్మ వ్రాయినది. నా జీవితంలో నేను తీసుకున్న తొలి నిర్ణయం ఇది. అది నాకు సంతోషం కలిగిస్తుందన్న నమ్మకంతోనే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను. నాకు ఒకటి అనిపించింది, నా కూతురికి దాని కూతురిని దూరం చేస్తున్నానేమో అని. అంతేకాదు, నా కూతురు నేను చేస్తున్న పనులకి కోపం తెచ్చుకుంటుంది. అదే పార్కుకి వెళ్ళడం, అమ్మవారి గుడికి వెళ్ళడం, ఇలాంటివి. నేను దీర్ఘంగా ఆలోచించాను. మీ నాన్నగారు నన్నెప్పుడు కంట్లో కన్నీటి బొట్టు రాకుండా ఉండమని చెప్పి మరి వెళ్ళిపోయారు. సరే అని నేను అన్నాను. కానీ పెద్దదాన్ని అయిపోయో తెలీదు, ఎందుకో ఏమిటో తెలీదు, కళ్ళల్లో అలా కన్నీటి చుక్కలు నిండుతూనే ఉన్నాయి. ఇదంతా ఎందుకు? అసలు నేను ఇక్కడ ఉండడం వల్ల నా కూతురికి, అల్లుడికి ఏంటి ప్రయోజనం అని నాలో నేనే ఆలోచించుకున్నాను. పోని సుకన్య, నా బంగారు తల్లితో గడుపుదామంటే దానిని నా కూతురికి దూరం చేస్తున్నానని బాధపడుతుంది. ఇవన్నీ ఎందుకు? నేను దూరంగా వెళ్ళిపోతే వాళ్ళ వాళ్ళ కుటుంబం ఎటువంటి బాధలు ఏవీ లేకుండా సంతోషంగా ఉంటారేమో. నేను ఇప్పుడప్పుడే చనిపోయేలా అనిపించడం లేదు, శుభ్రంగానే ఉన్నాను. ఆ భగవంతుడు నా ప్రాణం తీసుకొని వెళితే తప్ప ఇటువంటప్పుడు నేను మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చాను. ఈ నిర్ణయానికి రావడానికి కారణం మీ నాన్న ఇచ్చిన ధైర్యమే. ఆ ధైర్యమే ఈ ఇల్లు నా పేరనే ఉంది కదా. ఆ కాగితాలు తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. నేను బ్రతికినన్నాళ్ళు అక్కడే ఉంటాను, అదే ఓల్డ్ ఏజ్ హోమ్లో. నా తదనంతరం ఈ ఇంటిని వాళ్ళకే రాసేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఉన్న తల్లిదండ్రులని పిల్లలు చూసుకోవడం లేదు. అలాగని నిన్ను నేను అనడం లేదమ్మా. నాకున్న జ్ఞానంతో, టీవీలో అప్పుడప్పుడు చూస్తున్న సంఘటనలతో నేను ఇలా అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా తదనంతరం ఈ ఇల్లు నాలాంటి తల్లులకు ఉపయోగపడుతుందేమో అన్న అభిప్రాయంతో నా తదనంతరం ఇల్లు అమ్ముకునే హక్కు ఆ ఓల్డేజ్ హోమ్ వాళ్ళకి ఇచ్చేశాను. 2 చేతులు ఎత్తి జోడించి అడుగుతున్నానమ్మా, నీకు రావాల్సిన ఇల్లు వాళ్ళకి ఇచ్చేశానని అస్సలు బాధ పెట్టుకోకు. ఎందుకంటే మీ నాన్నకి ఇచ్చిన మాట తప్పకూడదని ఈ నిర్ణయానికి వచ్చాను. నన్ను అపార్థం చేసుకోవద్దు తల్లి. ఈ ఇల్లు నాలాంటి తల్లులకి, ఏ ఆదరణ లేని తల్లులకి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నా తదనంతరం అమ్ముకోవడానికి హక్కు రాసేశాను ఈ ఆశ్రమానికి. నా మనసుకి అది
ఎందుకో చాలా సంతోషాన్ని ఇచ్చింది. నన్ను క్షమించు తల్లి అన్నట్లు నా బంగారం అంతా తలగడ కింద పెట్టేశాను. అసలు ఒక్క కాసు కూడా నేను తీసుకొని వెళ్ళడం లేదు. మొత్తం నా బంగారాన్ని నా ముద్దుల మనవరాలకి ఇవ్వమ్మా, మరి నేను ఉంటాను అని వ్రాసి ఉండడం చూసి ప్రమీల, ప్రసాద్ షాక్ అయిపోయారు. ఏమండి, ఏంటి మా అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటి? నేనంత రాజీ రంపాన పెట్టానా చెప్పండి అని అంది బాధగా ప్రమీల. లేదు ప్రమీల, మనం ఎలా చూస్తున్నామో, ఏం చేస్తున్నామో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ మీ అమ్మగారు తీసుకున్న తొలి నిర్ణయం చాలా గొప్పగా ఉంది ప్రమీల. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రులు పిల్లలకే తమ యావదాస్తి వ్రాసి ఇచ్చేస్తారు, కానీ తమకంటూ ఏమీ ఉంచుకోరు. కానీ ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను కళ్ళల్లో నలకల్లా భావిస్తారు, వాళ్ళని బాధిస్తారు, ఇలా ఎన్నెన్నో చేస్తారు. కానీ వాళ్ళ చేతుల్లో దూరంగా వెళ్ళి బ్రతుకుదామన్న చిల్లి గవ్వ కూడా ఉండదు. అటువంటి వాళ్ళకి మీ అమ్మగారు తొలిసారిగా తీసుకున్న తొలి నిర్ణయం చాలా గొప్పదని నాకు అనిపిస్తుంది అని గబగబా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు ప్రసాద్. అమ్మా, అమ్మమ్మ వెళ్ళిపోయిందా? చూడు, తలగడ కింద ఎంత బంగారం ఉందో, ఆ బంగారం అంతా ఇక్కడే పెట్టేసింది. పాపం అమ్మమ్మ మెళ్ళోది కూడా తీసి ఇక్కడ పెట్టేసిందమ్మా. అదేంటమ్మా, అమ్మమ్మ మరి రాదా? చెప్పమ్మా, అమ్మమ్మ మరి రాదా? అమ్మమ్మ నాకు కావాలి అని ఏడవసాగింది సుకన్య. ఏం చెప్పాలో తెలియని దానిలా మౌనం వహించింది ప్రమీల. చెప్పవేమమ్మా అని తల్లి చేతులు పట్టుకొని కుదుపుతూ ఏడవసాగింది సుకన్య. ఏం చెప్పను అంది బాధగా ప్రమీల. అదే అమ్మమ్మ ఎప్పుడొస్తుంది అని అంది. ఎప్పుడా? రాదు. మా అమ్మ ఎప్పటికీ ఇక్కడికి రాదు అని కళ్ళనీళ్ళతో గదిలోకి పరిగెత్తింది ప్రమీల. బెడ్ మీద కళ్ళు మూసుకొని ఉన్న ప్రసాద్ మనసులో, అత్తయ్య, యు ఆర్ గ్రేట్. మీరు తీసుకున్న తొలి నిర్ణయం చాలా గొప్పది, నాకు చాలా నచ్చింది అత్తయ్య అని మనసులో అనుకున్నాడు ప్రసాద్.